సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ఆరంభిస్తున్నాను. ఇక ఈరోజటి వీడియోలో మన కోసం బాబాగారు అందిస్తున్న అద్భుతమైన సందేశం. తల్లి, నిద్రించే ముందు ఒక్కసారి నీ బాబా మాట విను. నేను నీ జీవితంలో జరిపించబోయే అద్భుతం ఏంటో నీ కళ్ళారా నువ్వే చూడు తల్లి అని బాబాగారు మన కోసం ఒక అద్భుతమైన సందేశం తీసుకొచ్చారండి. ఆ సందేశం ఏంటి, ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథుడి మాటలోనే వినబోయే ముందు మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎటువంటి సమస్యకైనా 24 గంటల్లోనే పరిష్కారం చూపించే మనకు తెలిసిన ఒక గురూజీ ఉన్నారండి. శ్రీనివాసరాజు గారు జ్యోతిష్యంలో గొప్ప ప్రావీణ్యం గల గురువు గారు. ఈయన నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అంతేకాకుండా ప్రేమ, పెళ్ళి, విద్య, ఉద్యోగం, భార్యాభర్తల మధ్య గొడవలు, సంతాన సమస్యలు, రాజకీయ సమస్యలు, వ్యవసాయ సమస్యలు, స్త్రీ పురుష వశీకరణ కూడా చేస్తారండి. అంతేకాకుండా జాతకంలో దోషాలు తొలగించటం, అలాగే వాస్తు దోషాల వల్ల మనశ్శాంతి లేదు, డబ్బు నిలకడగా లేదు అనుకున్న వారికి కూడా మంచి రిజల్ట్ అనేది పరిహారాల ద్వారా, పూజల ద్వారా ఆ ప్రాబ్లం అయితే సాల్వ్ అనేది చేస్తారండి. ఇక గురువుగారిని స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి ఒకసారి కాంటాక్ట్ చేసి మీ యొక్క సమస్యలు చెప్పుకున్నట్లయితే ఆ సమస్యలు కనుమరుగైపోయినట్టే. గురువుగారిని సంప్రదించవలసిన నంబర్ 9660 నేను చెప్పించుకొని నా ప్రాబ్లం తీరి నాకు గురువుగారి మీద గట్టి నమ్మకం కుదిరిన తర్వాతే మీ వరకు తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్. సో ఒకసారి స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయండి, మీ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోండి ఫ్రెండ్స్. బిడ్డ, నీకు ఒక శుభవార్త చెప్పబోతున్నాను. ఇప్పుడు నిద్రించబోతున్నావు కదా, ఒకసారి నీ సాయి తండ్రి మాట విను. నీకు ఎలాంటి అదృష్టం రాబోతుందో, అసలు నా బిడ్డలకు నేను ఎలాంటి శుభవార్తను అందించబోతున్నానో నా మాటల్లో వినమ్మా. ఆ శుభవార్త కోసం ఈ సందేశాన్ని పూర్తిగా నువ్వు తప్పకుండా వినాల్సిందే. ప్రతి ఒక్కరూ కూడా ప్రశాంతమైన మనసుతో ఈ సాయం తలుచుకుంటూ ఆ శుభవార్త కోసం ఎదురు చూస్తూ బాబాగారు ఏం మాటలైతే చెప్పబోతున్నారో వినాలి అని ఆలకిస్తున్నావు కదా తల్లి, ఖచ్చితంగా విను. నీ సాయి నీకోసమే షిరిడీ నుంచి వాక్కు తీసుకొచ్చాను. ఎటువంటి శుభవార్తతో వచ్చాను అనేది నీకే అర్థమవుతుంది. ఈ సందేశం ద్వారా నీ మనసు అయితే ప్రశాంతమవుతుంది, నీ మనసు పులకించిపోతుంది. బిడ్డ, నా బిడ్డలకు కళ్ళల్లో ఆనందం చూడబోతున్నాననే సంతోషం నాకే ఉందమ్మా. ఈ తండ్రి మాటలో విని నువ్వు ఆనందపడు. నీ బాబా తన బిడ్డల కోసం ఏ విధంగా చెప్పబోతున్నానో తెలుసుకోవాలనుందా? ఈ రాత్రికి ఇది నువ్వు విన్నావంటే ప్రశాంతమైన మనసుతో ఉంటుంది. నీ కలలో ఒక ఆనందకరమైన వార్తను కూడా చెబుతాను. నీ మనసులో ఉన్న సందేహాలన్నీ నేను తీరుస్తాను. నీ మదిలో ఉన్న ప్రశ్నలన్నిటికీ జవాబిస్తాను. ఈ సాయిబాబా చెప్పేది జాగ్రత్తగా విను. ఈ మాటలు కేవలం నీకోసం మాత్రమే తల్లి. నీకోసం అంటే నీకోసమే. ఈ రాత్రికి నీవు స్వప్నంలోకి నేను రాబోతున్నానమ్మా. నిర్లక్ష్యం మాత్రం చేయకు తల్లి. తక్షణమే ఈ మాటలు విని ఆలకించు. నేను చెప్పే మాటల్లో అర్థమేంటో ఆలకించు. నువ్వు ఈ సాయి తండ్రి కోసం ఎక్కడెక్కడో వెతుకుతూ ఉన్నావు కదా బిడ్డ, అలా నువ్వు ఎప్పుడైతే నీ తండ్రి వెతకడం మొదలుపెట్టావో ఆ క్షణమే ఈ సాయి నీ తప్పులన్నీ నేను మన్నించేశాను. నీ తప్పులన్నీ మన్నించాను తల్లి. నేనేం తప్పు చేశాను బాబా అని నీ మనసులో ఉండొచ్చు. నువ్వు ఇప్పుడు ఆ ప్రశ్న నీ మదిలో మెదలవుతూ ఉండొచ్చు. కాస్త జాగ్రత్తగా ఆలోచించి నీకే తెలుస్తుంది. నీకే అర్థమవుతుంది ఏం చేశావు, ఎందుకు బాబా ఇలా చెబుతున్నారు అని. నువ్వు ఒక రోజున నా దగ్గరకు వచ్చి క్షమాపణ కూడా కోరావమ్మా, మర్చిపోయావా? ఖచ్చితంగా నీకు ఇప్పుడు గుర్తొస్తుంది. అప్పుడే నేను ఆ తప్పుని మన్నించేశానులే. నువ్వు కంగారు పడి ఆందోళన పడకు. నేను దానిని గుర్తు చేస్తున్నాను అంతే. ఇప్పుడు జరిగిన దాని గురించి నువ్వు ఆలోచించాల్సిన అవసరం ఎంత మాత్రమో లేదు. పూర్తిగా ఆ విషయాన్ని మర్చిపో. అంతా నేను చూసుకుంటాను కదా. నువ్వు చేయవలసింది, నువ్వు ఎక్కడెక్కడో వెతికి వెతికి అలసిపోయావు. కానీ నీకు ఒక విషయం చెప్పనా, జాగ్రత్తగా వినమ్మా. నీకు ఎప్పుడు కూడా నేను నీతో ఉన్నాను అనే ఒక భరోసా నీకు ఉండాలి. ఆ భరోసా నేను ఎప్పుడు ఇస్తాను, కానీ నువ్వే నీ కష్టాల వల్ల, నీ ప్రాబ్లమ్స్ వల్ల నువ్వు పెడచెవిన పెడుతున్నావు. నీ ఇంట్లో పటంగానైనా విగ్రహంగానైనా నేనున్నప్పుడు నువ్వు నన్ను నమ్మావు కదా, నన్ను నమ్మే కదా పూజించటం మొదలుపెట్టావు. అందుకే నేను నీ కోసం ఇప్పుడు వచ్చాను. నీ చెయ్యి పట్టుకొని ముందుకు నడిపిస్తున్నాను. ఆ విషయం నీకు తెలియక నా కోసం వెతుకుతూ ఉన్నావు బిడ్డ.
నేను నీ కోసం నీ ఇంట్లో కొలువై తీరున్నాను. ఒక్కసారి నీ మనసుతో చూడు. నీ మనసుతో ఒక్కసారి చూస్తే నేను నీ కళ్ళ ముందే ఉంటాను. నా బిడ్డలకి ఎప్పుడూ అండగా ఉంటాను. నువ్వు నన్ను పూజించేది, నన్ను పిలిచేది అవన్నీ నేను ఎదురుగానే చూస్తున్నానుగా. ప్రతి ఒక్కటి నేను గమనిస్తున్నాను. అవును తల్లి, నీ తండ్రి చెప్పినట్లు ప్రశాంతమైన మనసుతో ఒక్కసారి నన్ను నువ్వు ఆలకించి చూస్తే నేను కనపడతాను. నా దర్శన భాగ్యం నీకు కలుగుతుంది. చూడమ్మా, నేను ప్రతి చోట ప్రతిరోజు కూడా నీకు కాపలాగా ఉంటున్నాను. నా కనుసైగల నుంచే నువ్వు ఎక్కడికి తప్పించుకుపోలేవు. నేను నీదైన ఏదో ఒక క్షణంలో నిన్ను విడిచి వెళ్తానేమో అని నీ భయం. కానీ ఈ తండ్రి వెళ్ళడు తల్లి. వెళ్ళనంటే వెళ్ళను. నా బిడ్డల్ని ఎప్పుడు కూడా నీడలనే వెంట తిరుగుతూనే ఉంటాను. నేను మళ్ళీ చెబుతున్నాను, విను. నీ వెంట తిరిగే ఆ నీడనై ఏదో ఒక సమయంలో నిన్ను విడిచి వెళ్తుంది. కానీ ఈ సాయి తండ్రి మాత్రం ఎప్పుడూ వెళ్ళనమ్మా. నువ్వు దేని గురించి భయపడాల్సిన అవసరం లేదు. దేని గురించి కంగారు పడద్దు. ఎల్లవెల్లా నిన్ను నేను కాపాడుకుంటూ ఉంటానుగా. ఎప్పుడూ నీకు రక్షణగా ఉంటానుగా. నువ్వు ఒక విషయం గురించి ఎక్కువ బాధపడుతున్నావు కదా తల్లి. నీ చుట్టూ ఉన్న వారంతా నిన్ను అవమానిస్తున్నారని, బాధ పెడుతున్నారని కన్నీరు పెట్టుకుంటున్నావు. అవును కదా తల్లి. అలాంటి సమయంలో కూడా ఎవరో కాపాడుతున్నారనే నీకు ఒక ఆలాపన గుర్తొచ్చింది. అలాంటి సందర్భంలో ఇది కళ లేక నిజమా అనేది తెలియక చాలా ఆందోళనలో పడిపోయి ఉన్నావు. ఏమీ అర్థం కాకుండా ఉన్నావు. అదంతా నిజమే తల్లి. అదంతా అక్షరాల నిజం. నిన్ను నేను కంటికి రెప్పలా రక్షణ కవచంలా కాపాడుకుంటున్నాను. ఇకపై కూడా అలాగే కాపాడుకుంటాను. నీవు తెలియ చేసిన తప్పులన్నీ క్షమిస్తాను. నీ జీవితమంతా నేను తోడు ఉంటాను. ఎందుకంటే నువ్వు నన్ను తండ్రిలా భావించావు కాబట్టి, ఈ తండ్రిని నమ్మావు కాబట్టి ధైర్యంగా ఉండు. నీ అలవాట్లను మాత్రం మార్చుకో. నీ అలవాట్ల వల్ల నీలో కొన్ని చెడు అనేది నీకు ఆటెళుతుంది. నీ కర్మదోషాల నుంచి, నీ పాపాల నుంచి నిన్ను నేను దూరంగా తీసుకెళ్తాను. నీకు కావలసింది, నువ్వు ఆశపడేది నేను నీకు సరైన సమయంలో అందిస్తానమ్మా. ఇందులో ఎలాంటి అనుమానము లేదు. నిన్ను అలాగే నీ కుటుంబాన్ని కాపాడే బాధ్యత కూడా నాదే. నేను నీ వెంట ఉంటూ నీకు ఒక దారి చూపిస్తూ ఉన్నాను కదా. నువ్వు దేని గురించి ఆందోళన చెందకు. నేను ఉన్నాను బిడ్డ, నేను ఉన్నాను. ఎల్లవెల్లా నీ వెంటే ఉన్నాను. నేను ఎక్కడికి వెళ్ళను. నువ్వు ఎప్పుడు కూడా ఒక కష్టం, ఒక సమస్య వచ్చింది, ఏం చేయాలి, అయ్యో బాబా నేను నీకు పోయిన వారం పూజ చేయలేదే, నాకు అందువల్ల ఈ కష్టం వచ్చిందా, ఇలా ఎప్పుడు కూడా నీ మనసుని చెడు ఆలోచనలకి, నెగిటివ్ ఆలోచనలకి గురి చేయకు. నువ్వు నన్ను భక్తితో పిలిస్తే చాలమ్మా. నేను నా పూజ చేయలేదు అందుకు నేను శిక్షిస్తానని ఎలా అనుకున్నావు? అలా ఏమీ కాదు తల్లి. అలా ఎప్పుడు కూడా అనుకోవద్దు. నువ్వు భక్తితో బాబా అని పిలిస్తే చాలు, నేను సప్త సముద్రాల నుంచి కూడా నీ దగ్గరికి వాలిపోతాను. అలాంటిది నువ్వు పిలిచినా పిలవకపోయినా నేను ఎప్పుడు కూడా నీ దగ్గరే ఉంటానన్నది నిజం. ఏ సమయంలో నీకు ఏది అవసరమో ఆ సమయంలో అది నీకు అందిస్తాను. తల్లి, ఒక్క విషయం గుర్తుంచుకో. నాకు నువ్వు ఏం చెయ్యాలి అనేది, సమస్యల్లో ఉన్నప్పుడు ఏం చేయాలి అనేది ఒక చిన్న నీకు టెక్నిక్ నేర్పిస్తాను. నా శతనామావళి ఉంది కదా, సాయి శతనామావళి. ఆ సాయి శతనామావళి ఒక్కసారి చదువు తల్లి. నీ యొక్క సమస్య వెంటనే ఒక కొలిక వచ్చేస్తుంది. ఇది చేయి బిడ్డ, ఖచ్చితంగా నీ జీవితంలో ఒక అద్భుత మార్పే చూస్తావు. క్షణాలలో మార్పు చూస్తావు. ఎందుకు చెబుతున్నాను అంటే, నా యొక్క అష్టోత్తర శతనామావళి నీకు శ్రీరామ రక్షగా ఉంటుంది. బాబా అని పిలిస్తే నేను పలుకుతాను, కానీ శతనామావళి ఎందుకు చదువుతుంటున్నాను? నీ మనసుకు ఒక ఊరట ఉంటుంది. నా బాబాని ఇంత నేను గాఢంగా పిలిచాననే ఒక ఊరట, ధైర్యం నీకు వస్తుంది. ఆ ధైర్యమే నిన్ను కాపాడుతుంది. ఈ సాయిబాబా ధైర్యం అంతా ఆ రూపంలో వచ్చి నిన్ను కాపాడుతుందమ్మా. నీ ఆపద సమయంలో నువ్వు పిలిచేంత వరకు నేను ఎప్పుడు వేచి చూడను. నీ కష్టానికి ముందే నేను నిలబడతాను తల్లి. నీ కష్టానికి ముందే నిలబడతాను. నిన్ను చుట్టుముట్టిన సమస్యలను నేను తరిమేస్తాను కదా. వాటి గురించి నీవెందుకు దిగులు పడటం? ఇలా ఎప్పుడు కూడా నిన్ను నేను కాపాడుకుంటూ ఉంటాను. అనుక్షణం కాపాడుతాను. కొన్ని సందర్భాల్లో మాత్రం జాగ్రత్తగా ఉండు తల్లి. నువ్వు నేను ఎలా కాపాడుతాననేది నీకే అర్థమవుతుంది.
నువ్వు ఒక చాలా దూర ప్రయాణం అనేది సిద్ధపడినప్పుడు మేము క్షేమంగా వెళ్ళి నా కుటుంబంతో క్షేమంగా వెళ్ళి రావాలి బాబా అని నువ్వు వెళ్ళేటప్పుడు చెప్పుకొని వస్తావు కదా బిడ్డ. నేను నీకు దారిలో ఏదో ఒక రూపంలో కనిపిస్తానమ్మా. నీకు ఒక బోర్డు రూపంలోనూ ఇంకా ఎక్కడ నా బాబా నాతో వస్తున్నారని నీ మనసులో ఒక కదలిక చాలు, నేను నీకు ఒక ముందు వెళ్ళే బస్సు రూపంలోనో బస్సు మీద నా యొక్క రూపం ద్వారానో చెప్పిస్తాను. వెళ్తూ ఉన్న నువ్వు తలుచుకున్న క్షణంలోనే ఏదో ఒక షాప్ పైన నా యొక్క ఫోటో, నా పేరు, నా పాట ఏదైనా సరే నీకు ఒక సంకేతంగా నేను నీ దగ్గర ఉన్నానమ్మా అనే ఒక సంకేతం పంపిస్తాను తల్లి. ఖచ్చితంగా పంపిస్తాను. అది ఎవరి ద్వారా అయినా, ఎలాగైనా, ఎప్పుడైనా నువ్వు కొంచెం గమనిస్తే చాలు, నీకే ధైర్యంగా ఆ క్షణం ఉంటుంది. ఆ సంకేతాల వలన నీకు రాబోయే చెడి మంచిగా మారుతుంది. నీకు ఏ భయమూ ఉండదు, ధైర్యంగా ఉంటుంది. కొన్నిసార్లు నీ కలలో కూడా నేను సూక్ష్మంగా వచ్చి కొన్ని సందేశాలను పంపిస్తూ ఉంటాను. అవును తల్లి, వాటిని కూడా నువ్వు అవన్నీ వాస్తవమే. ఇక నీ మనసులో ఉన్న దిగులు మాత్రం పక్కన పెట్టేయి. నీ మనసులో ఉన్న బాధ మాత్రం దూరం పెట్టేయి. వాటిని వదిలిపెట్టావంటే నువ్వు ప్రశాంతమైన జీవనం అనేది సాగించగలవు. నువ్వు సంతోషంగా ఎలా అయితే ఉండాలో అనుకుంటున్నావో అలాగే ఆలోచించు. నీ తండ్రి ఉన్నారమ్మా, నీకు ధైర్యానికి సంతోషానికి లోటు లేకుండా చేస్తాను. నీ జీవితాన్ని సంతోషంగా గడుపు. నీకు కావాల్సినవన్నీ కూడా చెప్పాల్సినవి నీ కళ్ళలోకి వచ్చి నేను చెప్తాను. స్వయంగా నేనే చెప్తాను బిడ్డ. ఏదో ఒక రూపంలో నీకు సందేశం ఇస్తూనే ఉంటాను. కొన్నిసార్లు నిన్ను హెచ్చరిస్తుంటాను కూడా, మరికొన్నిసార్లు నిన్ను శుభవార్తలు చెప్తాను. నమ్మకంతో ఉండు తల్లి, నమ్మకంతో ఉండు. నీ ప్రార్థనలన్నీ నేను నెరవేరుస్తాను. మంచి మంచి కార్యాలను, మంచి విషయాలను ఇవన్నీ కూడా నీ జీవితంలో నేను జరిపిస్తాను. అవన్నీ నువ్వే తెలుసుకునేలా చేస్తాను. మంచి విషయాలను వీటిని నీకు అందజేయడం నా బాధ్యత తల్లి. నువ్వు ఎప్పుడూ సంతోషంగా ఉండేలా చూసుకోవడం నా బాధ్యత. నా బాధ్యతను నేను తప్పకుండా నిర్వర్తిస్తాను. కానీ నువ్వు చేయవలసింది నీపై నువ్వు నమ్మకం, ఈ బాబా పైన నమ్మకం పెట్టుకోవడం. నీకు చెప్తాను కదా, ఇప్పుడే కాదు ఎప్పటికి కూడా ఈ తండ్రి నీకు తోడుగా ఉంటాడు. ఈ తండ్రి తోడు ఉన్నంత వరకు నువ్వు బాధ, భయం అనేది అవసరం లేదు. తల్లి ధైర్యంగా ఉండు బిడ్డ, సంతోషంగా ఉండు. నా ఆశీర్వాదంతో నువ్వు ఈ సాయి మాటలు, ఈ సాయి పలుకులు వినగలుగుతున్నావు. ఈ పలుకులు నువ్వు వినగలుగుతున్నావంటే నా అనుగ్రహ బలం నీకు అందినట్లే. నువ్వు నా యొక్క పలుకులు వినగలుగుతున్నావు, ఆచరించగలుగుతున్నావంటే నేను నీతోటే ఉన్నట్టే. నా ఆజ్ఞ లేదే ఏది కూడా నీ కంటపడదు. నీకు కావాల్సింది, నీకు ఎప్పుడు ఏది అవసరమవుతుందో ఆ అవసరాలన్నీ కూడా నేను అందచేస్తానమ్మా. అది డబ్బు కావచ్చు, లేదా అవకాశాలు కావచ్చు, ఉద్యోగం కావచ్చు, మంచి జీవితం కావచ్చు, ఏదైనా సరే నీకు ఏది అవసరమో అది మాత్రం నేను తప్పకుండా అందిస్తాను. అది నీ మనసు సంతోషపెట్టేదిలా ఉంటుంది. తప్పకుండా నీకు మంచి జీవితం అనేది నేను రాస్తాను తల్లి. నిశ్చింతగా ఉండు. ఏది కూడా నీకు ఇక్కడ దక్కదు, రాదు అనే సమస్య లేదు. నీకు చేరాల్సిన సమయానికి అన్నీ చక్కటిగా నీకు చేరుతాయి. జరగబోయే విషయాలు నీకు నేను ఏ రూపంలోనైనా తెలియజేస్తానమ్మా. కొంచెం జాగ్రత్తగా ఉండి వాటిని నువ్వు గమనించాలి అంతే. వాటిని అలా గమనించావు అంటే ఆ విషయాలు ఎలా తీసుకొస్తావు బాబా అనుకుంటావేమో. అవన్నీ కూడా నీకు అనవసరం. అది ఎలా అయినా సరే నీ చెంతకు చేరేలా చేస్తాను. అది నీ స్నేహితుల రూపంలో అయినా వస్తాను, లేదంటే సాక్షాత్తు నేనే నీ కల్లో దర్శనమిచ్చి మరీ తెలియచేస్తాను. నీకు జరగవలసింది నేను చెబుతూనే ఉంటాను. నువ్వు ఏ విధంగా నడుచుకోవాలో నేను హెచ్చరిస్తూ ఉంటానమ్మా. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి నువ్వు దేని గురించి కూడా ఆందోళన అనేది పక్కన పెట్టు. అవసరం అంతకన్నా లేదు. నీ సాయిని నేను నీకు ఎప్పుడు తోడుండగా నీకు భయం ఎందుకు చెప్పు? ధైర్యంగా ఉండు. ఇక నీకు అంతా శుభమే జరుగుతుంది. నీ జీవితం అంతా కూడా నీకు ఎలా కావాలో అలా జరుగుతుంది. ఈ తండ్రిపై నమ్మకంతో ప్రశాంతంగా నిద్రించు. మిగతావన్నీ కూడా నేను చూసుకుంటాను కదా. ఇన్ని రోజులు నిద్రపోయినట్టే ఉండి కళ్ళల్లో కూడా నీ సమస్యలు, కళ్ళల్లో కూడా నీ యొక్క ఆందోళన అనేది తెలిసింది. ఇక నిద్ర ఎక్కడ పడుతుంది? కంటి నిండా నిద్రపోక, కడుపు నిండా కూడి తినక, బొట్టి బాధతో, ఆలోచనతో కాలం గడిపావు. ఇక వాటికి స్వస్తి చెప్పు. కడుపు నిండా భోంచేసి మంచిగా నిద్రపో. ప్రశాంతమైన జీవనం గడుపు. ఆరోగ్యంగా ఉండు, ఆనందంగా ఉండమ్మా. నువ్వు దిగులు పడినంత మాత్రాన్ని నీ సమస్య ఆమె దూరం వెళ్ళిపోతుందా?
నువ్వే పరిష్కరించుకోవాలి. అది నీ చేతుల్లోనే ఉంది. దానికి నీ వంతు సాయం, నీ వంతు ధైర్యం, నీ వంతు ఆ యొక్క ప్రయత్నం చేయకపోతే ఎలా చెప్పు? ఏది కూడా అలా జరగదు. అందుకే నా కోవిల్కి వచ్చి నన్ను దర్శించేసుకుంటే నీకు ఎంత అనుగ్రహం కలుగుతుందో ఈ సాయి పలుకులు విన్న నీకు అంత అనుగ్రహం కలుగుతుందమ్మా. ఈ బాబా అనుగ్రహం నీకు పరిపూర్ణంగా ఉంటుంది. నీ చింతగా ఉండు, అంతా మంచిగా జరుగుతుంది. సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరామ్.